పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. తెలియక అడుగుతున్నాం, ఏడాదిలో సంక్రాంతి తప్ప మరో సీజనే లేదా? 365 రోజులు కష్టపడేది సంక్రాంతి కోసమేనా? పొంగల్ తప్ప మరే సీజన్ సినిమాలు రిలీజ్ చేయడానికి పనికిరాదా? ఎప్పుడో 10 నెలల తర్వాత వచ్చే పండగ కోసం ఇప్పటి నుంచే ఎందుకింత పోటీ? 4 సీనియర్లకు పోటీగా మరో 4 కుర్రాళ్ళు రెడీ అయ్యారు. ఇప్పుడు ఇదంతా ఎక్స్క్లూజివ్గా చూద్దాం రండి. చూస్తుంటే టాలీవుడ్లో సంక్రాంతి ఒక్కటే సినిమాలు విడుదల చేయడానికి పనికొచ్చే సీజన్ లాగా మారిపోయింది. అదేంటి అలా అంటున్నాను అనుకోవచ్చు, కానీ మన దర్శకులు, హీరోల తీరు అలాగే ఉంది. 2026లో ఇంకా 10 నెలలు బ్యాలెన్స్ ఉంటే అవన్నీ వదిలేసి 2027 పండగనే టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. ఇప్పటికే 4 సీనియర్లు మేం పండక్కొచ్చేస్తున్నాం అంటూ హింట్ ఇచ్చేశారు. అందులో వెంకటేష్, నాగార్జున కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేశారు. ఇక చిరు, బాలయ్య కూడా పొంగల్ బరిలోనే దిగాలని చూస్తున్నారు. వీళ్లే అనుకుంటే ఇప్పుడు సీనియర్లకి పోటీగా 4 జూనియర్స్ కూడా సిద్ధమయ్యారు. అందులో శర్వా ఆల్రెడీ బర్త్ కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. మొన్నే నారీ నారీ నడుమ మురారితో పండక్కి హ్యాట్రిక్ పూర్తి చేసిన శర్వా 2027 పండక్కి శ్రీను వైట్ల సినిమాతో వస్తానని క్లారిటీ ఇచ్చేశారు. ఇక తేజ సజ్జా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమా సైతం 2027 పండగనే టార్గెట్ చేసింది. ఇది మిరాయ్ సీక్వెలా లేదంటే వేరే సినిమానా అనేది త్వరలోనే తేలుతుంది. 2 ఏళ్ల క్రితం హనుమాన్తో సంక్రాంతి విజేతగా నిలిచాడు తేజ సజ్జా. మరోవైపు నితిన్ కూడా తొలిసారి సంక్రాంతిపై కన్నేశాడు. కన్నేయడం కాదు, ఐ ఫేమ్ అంజీ డైరెక్షన్లో సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్తో సినిమా చేయబోతున్నారు. ఇక విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన 2026 డిసెంబర్ అంటున్నా సంక్రాంతికి వచ్చేలా ఉంది. ఇప్పుడు చెప్పండి, మన హీరోలకి సంక్రాంతి తప్ప ఇంకొక సీజన్ కనిపిస్తుందా అసలు? ఇండస్ట్రీలో ఒకప్పుడు చదువు వేరు, సినిమా వేరు అనేలా ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అదే జరుగుతోంది ఇప్పుడు. ఈ జనరేషన్స్ బ్యూటీస్ అంతా అటు సినిమాలతో పాటు ఇటు డిగ్రీలు, పీజీలు, డాక్టరేట్లు కూడా పూర్తి చేసేస్తున్నారు. మరి ఈ చదువుల తల్లులు ఎవరు ఒకసారి చూద్దాం రండి. టాలీవుడ్లో ఎంత బిజీగా ఉన్నా తన చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. శ్రీలీల తాజాగా తన ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నారు. షూటింగ్ యాప్లో ఆన్లైన్ క్లాసులు వింటూ సెట్లో కూడా పుస్తకాలు చదువుతూ ఆమె ఈ ఘనత సాధించారు. ఆమె ఇప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్. తాజాగా ఈమె డిగ్రీ తీసుకున్న వీడియో వైరల్ అవుతోంది. శ్రీలీల మాత్రమే కాదు, మన దగ్గర డాక్టర్ కమ్ యాక్టర్స్ ఇంకొందరున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ భామ వరుస సినిమాలు చేస్తూనే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేశారు. అంతేకాదు, హర్యానాలో స్టేట్ లెవెల్ స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా అయిన మీనాక్షి డాక్టర్ చదువు పూర్తయ్యాకే మోడలింగ్, సినిమాల వైపు వచ్చారు. సాయి పల్లవి కూడా డాక్టరే అనే సంగతి చాలా మందికి తెలుసు. జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యాకే పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఆమెను ఫ్యాన్స్ డాక్టర్ సాయి పల్లవి అనే పిలుస్తూ ఉంటారు. సినిమాలు లేకపోతే హాయిగా హాస్పిటల్ పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్తుంటారు ఈ బ్యూటీ. అలాగే రాజశేఖర్ పెద్ద కూతురు శివానీ కూడా డాక్టరే. బలగం సినిమాతో అలరించిన తెలుగమ్మాయి కావ్య కళ్యాణరామ్ లాయర్ అని చాలా మందికి తెలీదు. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ నుంచి ఆమె న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఇక కృతి శెట్టి సైకాలజీ స్టూడెంట్. సినిమాలతో పాటు ఈ కోర్స్ కూడా పూర్తి చేస్తున్నారు ఈమె. మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ డిజిటల్ మార్కెటింగ్ చేస్తూనే మ్యూజిక్లోనూ శిక్షణ తీసుకున్నారు. హిట్స్ వస్తున్నాయి కదా అని రొటీన్ కాంబినేషన్స్లో సినిమాలు చేస్తుంటే కొత్త ఏముంటుంది చెప్పండి? కొన్ని రోజులకి చూసేవాళ్లకు, తీసేవాళ్లకు ఇద్దరికి బోర్ కొడుతుంది. అందుకే మన కుర్ర హీరోలు కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారు. కళలో కూడా ఊహించని కాంబినేషన్స్కు ఓకే చెప్తున్నారు. మరి అంత ఆసక్తికరమైన కలయికలో రాబోయే ఆ సినిమాలేంటో చూద్దాం రండి. టాలీవుడ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది నాగ చైతన్య 25వ సినిమా గురించి. చాలా మంది దర్శకులు పోటీలో ఉన్న బెదుర్లంక దర్శకుడు క్లాక్స్కు మైల్ స్టోన్ సినిమా చేసే బాధ్యత అప్పగిస్తున్నారు చైతు. ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇక సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కా సినిమా దర్శకులతో ఉండబోతోంది. సాయి ధరమ్ తేజ్, కాఫేమ్ సుజీత్ అండ్ సందీప్ షైన్ స్క్రీన్స్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఉగాదికి మొదలు కానుంది. ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్,
ఫేమ్ అంజీతో కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు. విఐ ఆనంద్తోనూ ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు నితిన్. ఈ 2 సినిమాలు ఒకేసారి సెట్స్ పైకొచ్చే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్లో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గోపీచంద్, సంకల్ప్ రెడ్డి. ఈ ఇద్దరి సినిమా ఆల్రెడీ సెట్స్ పై ఉంది. ఇక రణబాలి, రౌడీ జనార్దన్తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్తో క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ దీన్ని నిర్మించబోతోంది. మొత్తానికి మరీ రొటీన్ కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నారు మన హీరోలు. ఒక్క సినిమా కోసం ఆ హీరో పడుతున్న కష్టం 3 ఏళ్ళు. దానికోసం ఫుల్గా మేకోవర్ అయ్యాడు. మరో ధ్యాసంటూ లేకుండా ఒళ్ళు హోనం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ కష్టం మొత్తానికి టీజర్ వచ్చింది. అది చూసాక ఆ హీరో కష్టం పే ఆఫ్ అయినట్లు అనిపిస్తోంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్నది ఏ సినిమా గురించో తెలుసా? ఈ లేట్ ఎందుకు చూసేయండి. కార్తికేయ 2తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న నిఖిల్ తర్వాత 1-2 ఫ్లాప్లిచ్చారు. అంచనాల మధ్య వచ్చిన స్పై నిరాశపరిచింది. మధ్యలో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా వచ్చినట్లు ఐడియానే లేదు. దాంతో కంబ్యాక్ కోసం 3 ఏళ్లుగా స్వయంభూతో బిజీగా ఉన్నారు నిఖిల్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న ఈ ఎపిక్ డ్రామా ఏప్రిల్ 10న విడుదల కానుంది. శతాబ్దాల నాటి కథతో వస్తోన్న ఈ చిత్రంలో యోధుడిగా నటిస్తున్నారు నిఖిల్. రాముడికి శివుడిచ్చిన ఆయుధం అనే మైథాలజీ టచ్తో స్వయంభూ వస్తోంది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉన్నాయి. బాహుబలి తరహా టేకింగ్తో దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఆకట్టుకున్నారు. స్వయంభూ సినిమాకు మేజర్ అసెట్ విజువల్ ఎఫెక్ట్స్, ఆ తర్వాత ఆర్ట్ వర్క్. దాన్ని ఎలివేట్ చేస్తోన్న రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. జానపద గాథను చందమామ కథలా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. సంయుక్త మీనన్, నభా నటేష్ ఇందులో హీరోయిన్లు కాగా సునీల్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే నిఖిల్ మరోసారి భారీ హిట్ కొట్టేలా ఉన్నారు. కొన్ని రోజుల క్రింది వరకు థియేటర్ కోసం సపరేట్, ఓటీటీ కోసం సపరేట్ హీరోలు ఉండేవాళ్ళు. ఓటీటీ చేసేవాళ్ళు సినిమాలు చేస్తారేమో కానీ మెయిన్ స్ట్రీమ్ హీరోలు డిజిటల్ వైపు చూసింది చాలా తక్కువ. కానీ ఇప్పుడు సీన్ అంతా మెల్లగా మారుతోంది. మీడియం రేంజే కాదు, స్టార్ హీరోల కన్ను కూడా ఓటీటీపై పడుతుంది. మరి డిజిటల్ వైపు అడుగులేస్తున్న ఆ స్టార్ హీరోస్ ఎవరో చూద్దామా? ఓటీటీ వైపు మన స్టార్స్ అడుగులు పడుతున్నాయి. బాలీవుడ్లో ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు వెబ్ వైపు వచ్చేశారు. కానీ మన దగ్గర ఇంకా ఆ ట్రెండ్ ఊపందుకోలేదు. ఆల్రెడీ 2 ఏళ్ల కింద నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ చేశారు. దానికి సీజన్ 2 కూడా త్వరలోనే రానుంది. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ ఈ థ్రిల్లర్ను తెరకెక్కించారు. మాస్ రాజా రవితేజ సైతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈయన ఇకపై వెబ్ వైపు అడుగులు వేయబోతున్నారు. రవితేజ తొలి వెబ్ సిరీస్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్గా జరుగుతోంది. అలాగే కిరణ్ అబ్బవరం, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ కాంబినేషన్లో అమెజాన్ ప్రైమ్లోనే ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. అడవి శేష్ నెట్ఫ్లిక్స్తో ఒరిజినల్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న శేష్ త్వరలోనే డిజిటల్ వైపు రానున్నారు. నిఖిల్ సైతం కథ నచ్చితే వెబ్ సిరీస్లో నటించడానికి తనకేం ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చారు. సందీప్ కిషన్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్లో సూపర్ సుబ్బు అనే సిరీస్ చేస్తున్నారు. హీరోయిన్లలో సమంత, తమన్నా, కీర్తి సురేష్ లాంటి స్టార్స్ అందరూ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేశారు. సినిమాల్లో 100 మందినైనా ఇట్టే మట్టి కనిపిస్తుంటారు మన హీరోలు. అలాంటి హీరోలను బయట భయపెడుతున్నారు కొందరు డాన్స్. చంపేస్తాం, నరికేస్తాం అంటూ వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు. బాలీవుడ్లో ఈ కల్చర్ మరీ ఎక్కువైపోతుంది ఈ మధ్య. తాజాగా ధురంధర్ హీరోను కూడా దారుణంగా భయపెట్టారు. అసలేం జరుగుతుంది నార్త్ ఇండస్ట్రీలో? దురంధర్తో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన రణ్వీర్ సింగ్నే ఓ ఫోన్ కాల్ షేక్ అయ్యేలా చేసింది. ఇండస్ట్రీ హిట్ కొట్టి జోరు మీదున్న రణ్వీర్ పోలీసులను ఆశ్రయించాల్సొచ్చింది. ముంబైలోని ఆయన నివాసం దగ్గర పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల పహారా పెరిగింది. దీనికి కారణం ఆయనకు వాయిస్ నోట్ రూపంలో వచ్చిన వార్నింగ్ మెసేజ్. కొన్నాళ్లుగా బాలీవుడ్లో ఇలాంటి వార్నింగ్స్ కామన్ అయిపోయాయి. ఆ మధ్య దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట కాల్పులు జరిగాయి. అలానే సల్మాన్ ఖాన్ అయితే ఎప్పుడూ హిట్ లిస్ట్లోనే ఉంటారు. ఆయన్ని వేసేస్తామంటూ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిస్తూనే ఉంటుంది. 1-2 సార్లు అటాక్కు ప్రయత్నించారు. అందుకే సల్మాన్కు ప్రభుత్వం వైప్లెస్ సెక్యూరిటీ ఇచ్చింది. తాజాగా రణ్వీర్ సింగ్కు బెదిరింపులొచ్చాయి. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపేస్తామనేది దీని సారాంశం. ఇది కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో ఈ హీరో ఇంటి చుట్టూ అణువణువు సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. మొత్తానికి ఈ బెదిరింపుల పర్వం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.
పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.